భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై అభిజిత్ లగ్నంలో రాములోరి కళ్యాణం జరిపించారు. ముహూర్త లగ్నం సమయంలో సీతారాముల తలలపై జీలకర్ర బెల్లం ఉంచారు. శ్రీరామదాసు చేయించిన 3 తాలిబొట్లు ఉన్న మంగళ సూత్రానికి పూజలు నిర్వహించి 3 బొట్లు ఉన్న తాలిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక ముగిసింది. భద్రాచలం ఆలయ పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు కూడా రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక భద్రాచలంలో ముగింపు వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే మిథిలా స్టేడియంకు చేరుకొని కళ్యాణం తంతు కూడా నిర్వహించారు. మంత్రుల వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ కూడా మంత్రులంతా కలిసి స్వామివారి కళ్యాణ తంతును కూడా పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆ సెక్టార్లో ఉన్న భక్తులంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి కళ్యాణం తంతు కూడా పూర్తిగా ముగిసిందని చెప్పాలి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా వలయంలో భద్రాద్రి నగరం ప్రశాంతంగా నవమి వేడుకలు అయితే పూర్తిగా జరిగిపోయాయని చెప్పాలి. సో ముఖ్యంగా చెప్పాలంటే అసలు శ్రీరామనవమి వేడుకను కరెక్ట్గా అభిజిత్ లగ్నంలో ఎందుకు చేస్తారు, అసలు ఈ అభిజిత్ లగ్నం అంటే ఏంటి, అభిజిత్ లగ్నం యొక్క విశిష్టత ఏంటో ఒకసారిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు అభిజిత్ అంటే ఒక కనిపించని నక్షత్రం అని అర్థం. సో ఈ అభిజిత్ లగ్నంలో పూర్తిగా గతంలో పురాణాల ప్రకారం వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్విని భరణి అంటూ కూడా వాటి పేర్లను నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం శ్రవణ నక్షత్రంలో దాదాపు మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రయత్నిద్దాం. సో మనకున్న 27 నక్షత్రాలు కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలుగా ఉన్నారు. వీరికి దక్షుడు చంద్రుడిచ్చి పెళ్లి చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. అందరికన్నా రోహిణి మీదే చంద్రుడు ఎక్కువగా ప్రేమ చూపించాడు, ఆమెతో కూడా ఎక్కువ కాలంగా గడిపాడని చెప్పేసి కూడా పురాణాలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే అభిజిత్ మాత్రం ఎక్కువగా చంద్రుడి మీద ప్రేమ చూపిస్తుండేది. సో రోహిణి మీదే చంద్రుడు ఎక్కువగా ప్రేమ చూపిస్తుండడం వల్ల శ్రవణం మాత్రం ఊరుకోలేదని చెప్పాలి. పూర్తిగా తనలాగే తన ఛాయను తీసి తన స్థానంలోంచి చంద్రుడి వ్యవహారాన్ని తేల్చేందుకు తన తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళిందని చెప్పేసి ఆ పురాణాలు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తన తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. శ్రవణం నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వదోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించి సమయం ఉంటుంది, దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు ఏంటో ఒకసారిగా ఈ పదం ఒకప్పుడు పల్లెటూరు వాళ్ళకు కూడా కొత్త కాదు, కాలం మారింది కాబట్టి ఇప్పుడు అంతా కూడా వినపడం లేదు. అభిజిత్ లగ్నానికి పల్లెటూరులో ఇలా పిలిచేవాడు. గడ్డ పలుకులు భూమిలో పాతిపెట్టి దాని మీద నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుకు ముహూర్తం అనేవారు, అంటే మిట్ట మధ్యాహ్నం అనమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తంలో చాలా దోషాలను పోగొడుతుందని చెప్పేసి కూడా చాలా బలంగా నమ్ముతారు. సో ఇదే అభిజిత్ లగ్నం యొక్క ప్రాముఖ్యత. సో ఖచ్చితంగా అభిజిత్ లగ్నంలోనే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం తంతు కూడా ఈ అభిజిత్ లగ్నంలోనే చేస్తూ ఉండడం ఒక ఆనవాయితీగా మారింది. సో అంత ప్రాముఖ్యత కలిగిన ఈ అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు, అలాగే వివాహం చేసుకున్నాడు. రావణాసురుని సంహరించింది కూడా ఈ అభిజిత్ లగ్నంలోనే పురాణాలు క్లియర్గా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీదుగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం తంతుగా పూర్తిగా ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా ప్రభుత్వ లాంఛనాలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా కూడా ప్రజలు కూడా తండోపతండాలుగా తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొచ్చి స్వామివారికి పెట్టి కళ్యాణం తంతును కూడా వీక్షించి ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కళ్యాణం తంతు ముగిసింది. భక్తులు కూడా ఒక్కొక్కరుగా భద్రాచలం నుంచి వారి గమ్యస్థానాలకు పోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్ నీరజ్తో దేవేందర్, మెగానన్ టీవీ, భద్రాచలం నుంచి.